క్షీరసాగర మదనంలో ఏవేవి ఉద్భవించాయో తెలుసా? హిందూ పురాణాల్లో ఇప్పటికీ మనకు తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. వాటిలో క్షీరసాగర మదనం కూడా ఒకటి. అందులో నుంచి విషం, అమృతం పుట్టాయి. విషాన్ని శివుడు తన కంఠంలో దాచుకోగా అమృతాన్ని దేవతలందరూ తాగారు. ఇదంతా సరే, కానీ క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఇంకా కొన్ని ప్రత్యేకమైనవి కూడా బయటికి వచ్చాయట. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్షీరసాగర మదనాన్ని మన జీవితానికి కూడా అన్వయించుకోవచ్చని పురాణాల్లో చెప్పారు. అదెలాగంటే, క్షీరసాగరం మనకు ప్రపంచం లాంటిది. మందగిరి పర్వతం మన హృదయం. మన హృదయం దృఢంగా నిశ్చయంగా ఉండాలంటే అందుకు కూర్మం అంటే తాబేలు అవతారంలోని దేవుడు అవసరం. అదేవిధంగా ఆదిశేషు మన మైండ్. దీంతో ప్రపంచం లాంటి సముద్రాన్ని చిలికితేనే కదా మనం అనుకున్న ఫలితాలు వస్తాయి. ఇక మందగిరి పర్వతం అంటే మన మనస్సు. అప్పుడప్పుడు గాడి తప్పుతుంటుంది. దాన్ని సరైన దారిలో నడిపించాలంటే మన మనస్సుపై మనకు నియంత్రణ అవసరం. దీన్నే పురాణాల్లో చెప్పారు. అయితే క్షీరసాగర మదనం జరిపినప్పుడు బయటికి వచ్చినవేంటో ఇప్పుడు మనం చూద్దాం. క్షీరసాగర మదనం జరిపినప్పుడు చంద్రుడు బయటికి వస్తాడు. దాన్ని శివుడు తన తలపై ధరించాడు. విషం దావనలంలా ఉద్భవిస్తుంది. దాన్ని శివుడు తన కంఠంలో దాచుకున్నాడు. 4 దంతాలున్న ఐరావతమే పెద్ద ఏనుగుతో పాటు మరో 64 ఇతర తెల్ల ఏనుగులు బయటకు వచ్చాయి. వాటిని ఇంద్రుడు స్వీకరించాడు. ఉచ్చస్రవం అనే తెల్లని గుర్రం ఉద్భవించింది. దాన్ని రాక్షసుల రాజు బలి స్వీకరించాడు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి అప్సరసలు మదనం నుంచి ఉద్భవించారు. వారిని స్వర్గానికి పంపారు. కోరిన కోరికలు తీర్చే ఆవు కామధేనువు జన్మిస్తుంది. దాని నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటిని యజ్ఞ యాగాదుల కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆమె విష్ణు మెడలో దండ వేసి ఆయనను వరించి వెళ్ళింది. అడిగినవన్నీ ఇచ్చే కల్పవృక్షం పుట్టుకొస్తుంది. దాన్ని స్వర్గంలో ఉంచారు. సురాపానానికి అధిపతి అయిన వారుణిదేవి పుట్టుకొస్తుంది. ఆమెను రాక్షసులు స్వీకరిస్తారు. ముట్టుకోగానే ఎంతటి అలసటైనా దూరం చేసే పారిజాత వృక్షం ఉద్భవిస్తుంది. దాన్ని స్వర్గంలో ఉంచుతారు. మనుల్లోకెల్లా అత్యంత గొప్పదైన కస్తుభామణి పుట్టుకొస్తుంది. దాన్ని విష్ణువు వక్షస్థలంపై అలంకరించుకున్నాడు. శంఖ చక్రాలు పుట్టుకొస్తాయి. వాటిని కూడా విష్ణువే స్వీకరిస్తాడు. చివరిగా ధన్వంతరి అమృత భాండంతో క్షీరసాగరం నుంచి బయటికి వస్తాడు. అందులో ఉన్న అమృతాన్ని తాగి దేవతలు మృత్యుంజయులుగా మారారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.